ట్రంప్ మాయ రాజ్యం అంతా తగలబడిపోతుంది. లాస్ ఏంజల్స్ లో చాలా మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి గొడవ చేస్తున్నారు. ఎందుకంటే ఈ నెల 6-7 తేదీల్లో అమెరికా ప్రభుత్వంలో ఉన్న ఐసీఈ అధికారులు అంటే ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈ లాస్ ఏంజల్స్ లో వీసా లేకుండా ఉన్న చాలా మందిని మాస్ డిపోర్టేషన్ చేసి వాళ్ళని బలవంతంగా ఫ్లైట్ లో ఎక్కించి వాళ్ళ దేశాల్లో వదిలేసి వస్తున్నారు. స్వచ్ఛందంగా వచ్చి మీ దేశం వెళ్ళిపోతే పర్లేదు, కానీ మాట వెనకపోతే మాత్రం ఇలా కొట్టి మరి పంపించేస్తున్నారు. ఇప్పుడు మీ ఇంట్లోకి ఎవరైనా వచ్చాడు అనుకోండి, మీరు పంపించేస్తారు కదా, అదే ట్రంప్ చేస్తుంది. ట్రంప్ మాయ చేసే పనిలో తప్పేలేదు, కానీ మాయ బంగారం. ఈ బంగారం అసలు నిజ స్వరూపం వీడియో చివరిలో చెప్తా, ఎండి దాకా చూడండి. కానీ లాస్ ఏంజల్స్ లో ఇంతమంది రిఫ్యూజీలు బోర్డర్ లో దొంగతనంగా దాటి వచ్చిన అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ ఉన్నారా అంటే కాదు. అమెరికా ప్రభుత్వం ప్రతి సంవత్సరం కొంతమందికి రిఫ్యూజీస్ గా ఉండడానికి అవకాశం ఇస్తుంది. ఈ పర్మిషన్ కూడా అమెరికా ప్రభుత్వమే ఇస్తుంది. యుద్ధాల వల్ల భయంతో ఆ దేశానికి వచ్చిన వాళ్ళకి, అలాగే మత వేధింపులతో ఆ దేశానికి వచ్చిన వాళ్ళకి, రాజకీయ గొడవల వల్ల అమెరికా దేశం వచ్చే వాళ్ళకి ఈ రిఫ్యూజీస్ గా ఉండడానికి అవకాశం ఇస్తుంది. ఇంకొంతమంది డాంకీ వేలో బోర్డర్స్ దాటేసి సీక్రెట్ గా వచ్చేస్తుంటారు. ఇలా 2024 వరకు అమెరికా దేశంలో ఉన్న రిఫ్యూజీస్ మొత్తం 35 లక్షల మంది. ఒక్కో దేశం నుండి ఎంతమంది వచ్చారనేది ఒక లెక్క ఉంది. వీళ్ళందరికీ పర్మిషన్ ఇచ్చేది అమెరికా ప్రభుత్వమే. ఇవన్నీ అఫీషియల్ లెక్కలు. అన్అఫీషియల్ గా ఇంకో 20 లక్షల మందికి ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండవు. ఇప్పుడు అమెరికాలో వీళ్ళంతా సెట్ అయిపోయి ప్రశాంతంగా బతుకుతూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బానే ఉన్నారు. ఇప్పుడు ట్రంప్ మాయ వచ్చి మీ అందరూ మీ దేశాలు వెళ్ళిపోని అంటే ఇక్కడే రిఫ్యూజీస్ గా ఉండి పెళ్లిళ్ళు చేసుకుని పిల్లల్ని కానీ ఇప్పుడు సడన్ గా వెళ్ళిపోమంటే అక్కడ ప్రజలు బాధగానే ఉంటుంది. అక్కడ పుట్టిన పిల్లలు అమెరికన్స్ అవ్వచ్చు, వాళ్ళు అక్కడే ఉండొచ్చు, కానీ తల్లిదండ్రులు వెళ్ళిపోవాలి. అలాగే మీ ఇంట్లోకి ఎవడో వచ్చి తిరుగుతూ క్రైమ్ చేస్తూ కూర్చుంటే ఏ ప్రెసిడెంట్ అయినా ఇలాగే చేస్తాడు, చేయాలి కూడా. మన దేశంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళని కూడా మనం ఇలాగే చేయాలి. ఇప్పుడు లాస్ ఏంజల్స్ లో అందరూ ఇలా రోడ్ల మీదకి వచ్చేసరికి ట్రంప్ మాయ నేషనల్ గార్డ్స్ ని రంగంలో దించాడు. ఇక వాళ్ళు ఊళ్ళోకి వచ్చారని తెలియగానే ఈ రిఫ్యూజీలు, అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ అందరూ గొడవలు చేస్తూ అరుస్తూ నేషనల్ గార్డ్స్ మీద దాడులు చేయడం మొదలు పెట్టారు. అమెరికా దేశం నుండి రిఫ్యూజీలు, అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ ని పంపించాలి అంటే మొదటగా ఈ దేశం నుండి పంపించాల్సింది మన ట్రంప్ మాయనే. ట్రంప్ తండ్రి పేరు ఫ్రెడరిక్ ట్రంప్. ఈయన జర్మన్ దేశస్థుడు. ట్రంప్ తాత పేరు ఫ్రెడరిచ్ ట్రంప్. ఈయన కూడా జర్మనీ దేశానికి చెందినవాడే. కొడుకు జర్మనీ అయితే ఆయన తండ్రి కూడా జర్మనీ అవుతాడు కదా అంటే మరి తాత జర్మనీ అయితే మనవడు కూడా జర్మనీ అవుతాడు కదా. ట్రంప్ వాళ్ళ తాత 1885లో జర్మనీలోని ఆ ప్రాంతం నుండి అమెరికాకి వలస వచ్చాడు. ట్రంప్ తల్లి పేరు మేరీ అన్నా మెక్లియోడో, స్కాట్లాండ్ కి చెందిన వాళ్ళు. ఈవిడ కూడా 1930లో అమెరికాకు వలస వచ్చారు. ట్రంప్ మాత్రం అమెరికాలో న్యూయార్క్ లో పుట్టాడు. అందుకే అమెరికా దేశం మీద అంత ప్రేమ పెంచుకున్నాడు ఈ జర్మన్ మూలాలు ఉన్న వ్యక్తి. అయినా ఈ రిఫ్యూజీలు, అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ వాళ్ళ దేశాలకు పంపితే ట్రంప్ మాయకే చాలా నష్టం. అమెరికాలో రోజువారీ పనులు, వ్యవసాయం, ప్యాకేజింగ్, హోటల్, అలాగే ఫ్యాక్టరీ వర్క్స్ ఇవన్నీ కూడా చేసేది రిఫ్యూజీలు, వలసదారులే. వీళ్ళందరూ ఒక్కసారిగా వాళ్ళ దేశాలు వెళ్ళిపోతే ఈ ఉద్యోగాలు చేయడానికి స్థానిక అమెరికన్లు ముందుకు రారు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే జీతాలు తక్కువ, అలాగే చాలా కష్టమైన పనులు కూడా ఇవి. అమెరికా జీడీపీకి ఏటా $1.5 ట్రిలియన్ నష్టం జరుగుతుంది. అలాగే ఈ రిఫ్యూజీలు, ఈ ఇమిగ్రెంట్స్ ఐటీఐఎన్ ద్వారా ట్యాక్స్ చెల్లిస్తూ ఉంటారు. వాళ్ళు చెల్లించే ఈ ట్యాక్స్ అమెరికాకి చాలా పెద్ద లాభం కూడా. వీళ్ళందరినీ కనుక ఒక్కసారి దేశం నుంచి పంపించేస్తే అమెరికాకి 25 నుండి 30 బిలియన్ల ట్యాక్స్ ఆదాయం అనేది నష్టం జరుగుతుంది. మెడికల్ డిపార్ట్మెంట్ లో కూలి పనులు, ప్యూన్ లాంటి పోస్టులు చేసేది కూడా ఈ రిఫ్యూజీ ఇమిగ్రెంట్సే. వీళ్ళందరూ కూడా ఒకసారిగా వెళ్ళిపోతే మెడికల్ ఎమర్జెన్సీ పెరుగుతుంది. ట్రంప్ మాయ తల్లిదండ్రులు కూడా ఒకప్పుడు ఇలాంటి ఇమిగ్రెంట్స్ అని మాయ గుర్తించాలి. ఈ ఇమిగ్రెంట్స్ తో నిండిపోయిన ఈ ఉద్యోగాలు అన్ని కనుక పోతే అమెరికా ఎంత నష్టపోద్దో కూడా చూసి ట్రంప్ మాయ బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళాలి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలా? ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ వచ్చేలా పెట్టుకోండి.